17వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించిన ప్రవచన పుస్తకం 54వ అధ్యాయం 17వ వచన భాగం. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేద్దాం. ప్రేమైన తండ్రి, చదువుబట్ల లేఖనం కొరకు వందనాలు. వాక్యమైన దేవుడిని వాక్కు చేత ఈ ఉదయకాల నాతో మాతో మీరు మాట్లాడుగా యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యం. అనేక మార్లు ఈ గ్రంథములో ఈ మాటను మన వాగ్దాన పూర్వకంగా ధ్యానం చేశాం. వారికి నూతనమైన అంశం చేత దేవుని ఆత్మ మనతో మాట్లాడబోతుంది. విరోధంగా రూపించబడేటువంటి ఆయుధాలు కొన్ని ఉన్నాయి. క్రూయల్ వెపన్స్ ఆఫ్ లా. చట్టపరంగా కొన్ని విరోధంగా రూపించబడేటువంటి ఆయుధాలు అవి. దేవుని పిల్లలకు చట్టాల రూపొందించిన తెచ్చితే ఎవరేమీ చేయడానికి లేదు, ఆజ్ఞలకు లోబడి నడవలసి ఉంటుంది. కన్నింగ్ వెపన్స్ ఆఫ్ లైస్. మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి, అవి తెలియకుండానే మనుషులను ఏమారుస్తుంటాయి, బలహీనపరుస్తుంటాయి. మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి, అవి తెలియకుండానే మనుషులు లిమిటేషన్ దాటి హద్దులు దాటి నడిపించే విధంగా చేస్తుంటాయి. ఇదేనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆయుధాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఆయా దేశాలలో వారి యొక్క ఎప్పుడైతే ఆ దేశ స్వాతంత్ర్యం పొందుకుందో ఆ స్వాతంత్ర రోజున వారు ఏం కలిగి ఉన్నారో, వారు ఎలాంటి బలాన్ని కలిగి ఉన్నారో ఆయుధాలను కూడాను అవి తీసుకుని వెళ్తూ మార్చి కూడా చేస్తూ ఉంటాయి ఆయా దేశాలకి ఘనతగా. ప్రపంచ దేశాలలో యుద్ధాలు అనేక ప్రాంతాల్లో కలుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. యుద్ధాలలో కలుగుతున్నటువంటి వారి ఆయుధాలను మనం వాయి వేయటం, రాకెట్ రూపేణ వెళ్ళటం, వాటిని మనం న్యూస్ల ద్వారా చూస్తున్నాం. శబ్దాలు కూడా వింటారన్నాడు యేసు ప్రభు వారు, అలాగే వింటున్నాం. అవి కళ్ళకు కనపడుతున్నాయి. ఆయుధం అనేది కళ్ళకు కనపడి ఆ బిల్డింగ్లో ఆ ప్రాంతాల్లో డిస్ట్రాయ్ చేస్తూ ఉంది. అది చూస్తూ ఉన్నాం మనం. అనేక మంది చనిపోవటము, చాలా భయంకరమైన పరిస్థితి. ఆయుధం వలన ఒక నష్టం అనేది ఆ స్థలంలో కలుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఆయుధం అనేది ఏంటి అనేది మనం ఎరగాలి. కారణం అనేది ఏది లేకపోలేదు. ఆయా దేశాల్లో ఊరికినే సరదాగా బాంబులు వేసుకోవట్లేదు. ఒక చిన్న మాటల తేడా ద్వారా, చిన్న మాటలు నాలుక ద్వారా అది సరి చేయలేకపోవటం వలన, అండర్స్టాండింగ్ లేకపోవటం వలన ఆ నోటి మాట దురుసుల చేత గాయం చేసుకుంటూ దేశాల మీద దేశాలు ఏం చేయబడుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం, దేశాల మీదకి దేశాలు గాయమైపోతున్నాయి. ఓ చిన్న నాలుక ఇది బలహీనమైనదేం కాదు, ఇది చాలా బలం అయినది అనే వాక్యం ద్వారా మనం గుర్తెరగాలి. అనేకమైనటువంటి మాటలు ఉన్నాయండి. కొంతమంది మాటల్లో విమర్శించే మాటలు ఉంటాయి, విమర్శన పూర్వకంగా మాట్లాడతారు, వ్యంగ్యంగా మాట్లాడతారు. మరికొన్ని మాటలు ఉంటాయి గర్వంగా ఉంటుంది, వాళ్ళ మాట తీరే గర్వంగా ఉంటుంది. మరికొన్ని మాటలు ఉంటాయి వాళ్ళ మాటలు చాలా తగ్గింపుతో ఉంటాయి. కనుక గొప్ప మాటలైనా డాంబికంగా చెప్పుకునేవన్నా, మేమేంటో, మా తాత ఏంటో, మా పూర్వీకులు ఏంటో అని చెప్పుకునేది, ఈ విధమైనటువంటి మాటలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ మాటలన్నీ కూడా ఒక నాలుకతో అవి ఉచ్చారణ చేయబడతా ఉన్నాయి. బైబిల్ అంటుంది, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచన భాగం. కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తూ వాక్యంలోకి వెళ్తాను నేను. జీవ మరణము నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తిందురు. లైఫ్ అండ్ డెత్
ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్. జీవ మరణం అనేది దేని వశమైందంటే నాలుక వశమైంది. దాని మీద మాట్లాడటం బట్టి దాని ఫలాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని అనుభవిస్తాము, తింటాం. నాలుక వలన నువ్వు జీవించాలన్నా, నాలుక వలన నువ్వు మరణం పొందాలన్నా, నాలుక వలన నువ్వు ఉన్నతమైన స్థితిలోకి రావాలన్నా, నాలుక వలన ఒక భేద స్థితిలోకి వెళ్ళాలన్నా, నేను నాలుగు మాట్లాడే మాటను బట్టి నువ్వు దుఃఖంతో ఉండాలన్నా, నిన్ను మాట్లాడే మాటను బట్టి నువ్వు సంతోషంగా కలగాలన్నా, ఇవన్నీ ఈ నాలుగు వశమై ఉన్నాయి. నాలుగుకి ఎముక లేదు, నరం లేని నాలుక సర్వ ప్రపంచాలను చిచ్చులు పెడతా ఉంటుంది. ఇది అవయవాలన్నిటిలో కూడాను బహు బలహీనమైన అవయవం నాలుక. చాలా తేలిగ్గా ఇది కదలాడుతుంది. పైకన తెప్పచ్చు, అటు ఇటు తెప్పచ్చు, ఇటన తెప్పచ్చు. బైబిల్ అంటుంది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో, సాత్వికమైనటువంటి నాలుక ఏం చేస్తుందంటే, అది నాలుక జీవవృక్షం. దానిలో కుటిలత అనేది లోపల ఉంటే నాలుకలో అది ఆత్మను బలహీనం చేస్తుంది. ఆత్మను ఈ నాలుక బలహీనం చేస్తుంది. కొంచెం కుటిలత ఉంటే చాలు. నాలుక గురించి సామెతల్లో చాలా మాటలు ఉన్నాయి. ఒక మృదువైన మాట అనేది కోపాన్ని కూడా చల్లారి చేస్తుంది. నాలుక ద్వారానే జరిగింది ఇది. ఎంత కోపిష్టైనా నీ నాలుగు ద్వారా ఒక మృదువుగా మాట్లాడే మాట వలన ఆ నాలుకను బట్టి ఆ యొక్క వ్యక్తులు, ఆ కుటుంబాలు ఏం చేయబడతారు, కోపం అంతా చల్లారిపోతుంది. జ్ఞానుల నాలుక వలన దేవుని యొక్క ఉపదేశాలు అందించబడతాయి. జాగ్రత్తగా విందాం. నంబర్ 1, ఇప్పుడు మనం ఎరిగాం, నాలుక అనేది మరణాన్ని, జీవాన్ని అది కలిగి ఉంది. దానిని మీరు ఏది మాట్లాడాలో అది మనం ఎరగాలి. రెండవది, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5 వచనం చూద్దాం. నాలుగు కూడా చిన్న అవయవమే, బహుగా అదిరిపడుతుంది. ఇది బహుగా అదిరిపడిపోతుంది. ఎంత కొంచెం నిప్పు, ఎంత విస్తారమైనటువంటి అడవిని అది తగలబెట్టేస్తుంది. సెకండ్ 1, నాలుక అనేది ఏం చేస్తుంది? మొదటిది జీవము మరణం దీంట్లో ఉంది. రెండవది, ఎంత పెద్ద అడివైనా, అది ఎంత బలం కలిగిందైనా, అది కొంచెం నిప్పు చాలా తగలబెట్టేయడానికి. ఏమండి, అరణ్యం అనేది పెరగడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. అది అరణ్యం అనేది ఎన్నో సంవత్సరాల దగ్గర ఆ చెట్లు బలిష్టంగా బలంగా ఉంటాయి. అప్పుడప్పుడు మీరు డిస్కవర్లో చూడండి, ఇది ఇన్ని సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు అంటుంటారు. అప్పుడప్పుడు ఈ ఆస్ట్రేలియాలో కానీ కొన్ని ప్రాంతాల్లో అడవి తగలబడుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారా? అడవులు తగలబడతాయి ఆటోమేటిక్గా. చిన్న నిప్పు, ఆ వేడికి అడవి అంతటిని కూడా అది ఏం చేస్తుందంటే, ఎన్ని సంవత్సరాల కాలం నుంచి అది ఎదిగిన చెట్టైనా, ఆకైనా, ఎంత బలంగా అయినా, ఎంత తిన్నగా నిలబడినా, ఎంత వేరు లోపల చొచ్చుకుపోయినా, ఒక చిన్న నిప్పు అనేది దాన్ని ఏం చేస్తుందంటే పూర్తిగా అది కాల్చి పడేసి పూర్తిగా నాశనం చేస్తుంది. అట్ సేమ్ టైం మీ ఫ్యామిలీ కట్టబడి 30 సంవత్సరాలు కానివ్వండి, మీ కుటుంబాలు కట్టబడి 50 సంవత్సరాల నుండి, మీ పెళ్ళై 20 సంవత్సరాల నుండి, 10 సంవత్సరాల నుండి, 1 year అవనండి, 20 years అవని, 70 years అవని, 50 years జూబ్లీ చేసుకొని మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా, ఏదో ఒక సందర్భం ఒక చిన్న నాలుక మాట ద్వారా నీ కుటుంబాన్ని తగలబెట్టేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, యాకోబు ఒక చిన్న విషయాన్ని ఎంత బలంగా చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. నాలుగు ద్వారా కలిగేటువంటి ప్రభావాలండి ఇవి. చెప్తున్నాడు ఇప్పుడు ఏమిటి అంటే, ఇదిగో ఓ గుర్రం ఉంది. గుర్రం అది చాలా వేగంగా పరిగెట్టింది. గుర్రం చాలా బలంగా ఉంటుంది. అంత పెద్ద గుర్రం అది వేగంగా పరుగులు తీయాలంటే
ఆ రౌతుకి ఏముండాలనగా దాని మీద కూర్చున్నవాడు దాని కళ్ళెని కడతాడు. దాని నోటికి చిక్కం బిగించి దాన్ని పట్టుకున్నప్పుడు ఆ గుర్రం ఏమైపోతుందంటే అప్పుడు లోబడిద్దటి రౌతుకి, అప్పుడు లోబడిద్ది. ఎంత పెద్ద అవయమైనా, ఎంత పెద్ద బాడీ అయినా, ఎంత హైట్ అయినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఏదున్నా, ఎంత చదువు ఉన్నా, నీ నాలుక చిక్కబడాలి, చిక్కం వేయబడాలి. నీ అవయవాలన్నీ కూడా లోపడాలంటే ఇది చిక్కం వేయబడాలి. చెప్తున్నారండి. మరి కొన్ని పై వచనాలు చదువుతున్నప్పుడు ఒక ఓడ ఉంది, ఒక షిప్ ఉంది. ఆ ఓడ పెద్ద గాలులు వస్తాయి, తుఫాన్లు వస్తుంటాయి. ఆ ఓడలు అలలకి పైకి కిందకి అటు ఇటు దాని స్థానాన్ని కొట్టుకోబడతా ఉంటది. దాని స్థానంలో వెళ్లాల్సింది కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి. కానీ ఓడ నడిపేవాడు దేన్ని బట్టి నడుపు తెలుసా? ఒక చిన్న దిక్సూచి ఉంటుంది, చిన్నది చుక్కాని. ఆ చుక్కాని బట్టి ఆ ఓడ గమ్యస్థానం చేర్చబడుతుంది. ఎంత పెద్ద విమానమైనా అది దిక్సూచిని బట్టి ప్రయాణం చేస్తుంది. డ్రైవర్ చేతిలో కాదు ఉండాల్సింది, దిక్సూచిని బట్టి నడుస్తుంది. గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. నీ నాలుక ఒక హృదయాన్ని బాధించగలదు, నాలుక ఒక హృదయాన్ని సంతోష పెట్టగలదు. నాలుక అనేది ఒక మనిషిని బాధించగలదు, దుఃఖంలోకి తీసుకుపోగలుగుతుంది. ఇదే నాలుక ఒక మనిషిని నవ్వించగలదు, సంతోషంతో నింపగలదు. ఏ వ్యక్తి అయినా కుటుంబంలో ఉదయాన్నే లేవగానే సంతోషంగా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఉదయం లేవగానే ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకోండి, ఉదయం లేవగానే ఒక నోటి మాటల చేత బాధించబడే పరిస్థితి ఏర్పడుతుంది, కోపాలు వచ్చి మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ రోజంతా కూడాను లోటుతోనే జీవించాలి. నా మాటలు కాదండి, భక్తుడు చెప్తున్నాడు. పైకి యుద్ధం వేసే బాంబులు కనపడుతున్నాయి మీ కనుక, ఇదిగో విరోధంగా రూపించబడడానికి ముఖ్య కారణం నాలుక అని చెప్తూ దాని గురించి చెప్తున్నారు. ఇది సర్వ ప్రపంచాలను కూడా చిక్కులు పెట్టేస్తుంది, అది పూర్తిగా పాడు చేస్తుంది, డిస్ట్రాయ్ చేయగలదు. దీనికి ఇంత బలమైంది. ఇది బలహీనం అనుకునేవు. సరదాకే మాట్లాడానంట, సరదాకే ఎంత గొడవ ఇది అనుకోలేదు. సరదాకే అంత తీసుకుంటారా? మరి తీసుకోరు. సరదా నీకు మొహం సరదా ఏందిరా నీకు? సరదాగా, ఎగతాళిగా, వ్యంగ్యంగా విమర్శిస్తూ జోకులు వేసుకుంటా నీ నాలుక చిన్నదే అనుకున్నావు, కానీ దాని అవయవం, దాని ప్రాబ్లం ఎంతగా చిచ్చు పెట్టిందో అంత పెట్టింది. అది చిచ్చు పెట్టడమే కాదు, నీ ఆత్మీయ స్థితిని కూడా పూర్తిగా ఎక్కడ తెస్తుంటే సంఘంలో ఉంచనివ్వదు, సహవాసన దూరం చేస్తుంది, సహవాసంలో ఫ్రెండ్స్ కి దూరం చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఎన్నో సంవత్సరాలు కాబట్టి, ఎన్నో సంవత్సరాలు మేమే మొదటున్నాం, మరి ఏమైంది మధ్యలో? ఒక చిన్న నిప్పు అడవిని తగలబెట్టినట్లు ఒక చిన్న మాట హృదయాన్ని ఏం చేస్తుంది? ఆత్మీయ స్థితికి దూరం చేస్తుంది, సహవాసాన్ని దూరం చేస్తుంది. జాగ్రత్త పడాలి. ఇది చిన్న విషయమే కాదు. సంఘాలు ఈ చివరి కాలంలో నాలుగు చేసే కుయుక్తి పనిని గమనించి ఎవరు ఏం మాట్లాడుతున్నా ఈ మాట దైవ సంబంధమైందా కాదా అని గుర్తించేటువంటి నేత్రం కలిగి ఉండాలి. మీరు ఊరికనే కాదు. మూడో విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చాలు. నాలుక మూడో దేంతో పోల్చబడింది? మొదటి నాలుక జీవం మరణం దీంట్లో ఉంది. రెండవది నాలుక అది అగ్నితో పోల్చబడింది, కాల్చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. మూడవది నాలుక విషముతో పోల్చబడింది. యాకోబు దీని గురించి చాలా బలంగా చెప్తున్నారు సంఘానికి. ఏ నాలుగు కూడా సాధకం చేయక్కర్లేదు, దాని నాలుగు సాధకం చేయక్కర్లేదు, లాగక్కర్లా. ఈ నాలుగుతోనేనండి
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వందనాలు అక్క, వందనాలు అన్న, వందనాలు. ఈ నాలుకేనండి స్తోత్రం చెప్తుందండి. అదే నాలుగుతోనండి ప్రజలు శపించిందండి. ఆడ వీడ ఏమా ఇదే నాలుక. ముందున్నప్పుడు ఒకలాగా, వెనకదున్నప్పుడు ఒకలాగా. దేవుని ఇదే నాలుగుతో స్తోత్రం చెప్తాం. సరే, నేను కేరళ వెళ్ళాను. కేరళలో మీటింగ్ అయిన తర్వాత అక్కడ మటన్ షాపు, చికెన్ మటన్ అంతా ఇంకోటి ఉంటుంది, పోర్క్. ఏదైనా సరే, పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరే, మటన్ అయినా వేట మాంసం అయినా ఏదైనా చికెన్ అయినా ఒకటే కట్టాలి. దీని మిగతా దాని కట్టేది కొంత టిఫిన్ దాని కాదు తీసి ఇది కొట్టి కట్టి చూసి అలా విరక్తి పుట్టింది నాకు. కదా నాయన ఇదేంటో నాయన సాయంత్రం మళ్ళీ ఇదే నాలుక, ఒక నాలుగే. స్తోత్రం, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదే నాలుక మళ్ళీ వెంటనే బూతులు. ఇదే నాలుక వెంటనే వెంటనే వెంటనే. ఎందుకు ఈ నాలుక దేవుని స్తుతించేదని ఎరగలేకపోతున్నారు? యాకోబు చెప్తున్నారండి, ఈ అధ్యాయం మీరు చదవండి, నా వైపు చూడడం కాదు, చూస్తా ఉండండి. ఏమంటున్నారంటే, ఒకే ఊటలో తీయని జలము, అదే ఊటలో నుంచి చేదు నీరు రాదు కదా. ఒకే ఊటలో నుంచి తీయంది రాదు, ఒకే ఊటలో నుంచి చేదైంది రాదు కదా. అంజూరపు పండ్లైనా ఉప్పులో ఉన్నటువంటి నీటి తీయని నీరు కూడా ఊరదు. మీ నాలుక ఎలా ఉందో ఇప్పుడు, సాయంత్రానికి ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో, ఈ వారం అంతా ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు రైట్ వేలో మాట్లాడుతుందా, రాంగ్ వేలో మాట్లాడుతుందో, రైట్ వేలో నడుస్తుందో, రాంగ్ వేలో ఉందో గుర్తించాలి. అందుకనే బైబిల్ అంటుంది, కీర్తనలు 57వ కీర్తన 4వ వచన భాగం, 4వ విషయం చెప్తున్నాను ఇప్పుడు. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. నా ప్రాణం ఇప్పుడు కోపం కలిగిన వ్యక్తుల మధ్యలో ఉంది. కోపం కలిగిన మధ్యలో, వ్యక్తులు కలిగిన మధ్యలో, వారి హృదయాల మధ్యలో నేను పడుకుంటున్నాను. వారి దంతాలు శూలాలు చాలా సన్నగా ఉన్నాయి, గుచ్చుకుపోతున్నాయి. వారి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. అనేక మందికి ఆయుధం ఏంటంటే వాడిగల కత్తిది. షార్ప్గా ఉన్నటువంటి కత్తితో దేన్నైనా కొద్ది తెగబడిపోద్ది, దేన్నైనా. ఎందుకంటే వాళ్ళ నాలుగులతో వాళ్ళు జయిస్తామని ఒక ధైర్యం అండి వాళ్ళకి. కీర్తనలు 12వ కీర్తన 4వ వచనం బైబిల్ అంటుంది, తీయాల, మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మా పెదవులు అంటున్నాయి, మా నాలుక అంటుంది. అసలు ఎవరి ప్రభు? ఎందుకంటే మా నాలుకదు ధైర్యం. మా నాలుకలో బట్టి కేకలేస్తుంటే, గొలియాతులకు నిలబడి కేకలేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు, ఆ రాజు సైతం వణుకు పుట్టింది, కూర్చున్నాడు అంతఃపురంలో. మాది గదు బలం. మేము కానీ నోరు తెరిచి అరిస్తే, మా బంధువులందరూ కలిసి 10 మంది నిలబెట్టుకుని అరుస్తుంటే, వీళ్ళెంత బచ్చాలు నోరు మొయ్యాలి. మా వాళ్ళందరూ తీస్తే బెటర్లేదు. బైబిల్ అంటుంది, ఏ నాలుక ఎలాంటి ఆయుధాన్ని వాడినా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. ఆమేన్. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచన భాగం. క్షామ కాలమున మరణము నుండి, యుద్ధ దినమున ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించును.
21వ వచనం చూడండి. ఇప్పుడు నోటి మాటల చేత, నోటి నాలుగు ద్వారా వచ్చే మాటల చేత కలిగేటువంటి నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నోటి మాట చేత కలిగే నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు, చాటు చేస్తాడు. కరువు కాలం వచ్చినప్పుడు మరణం నుండి యుద్ధ దినమున ఖడ్గములు విడిచిపెట్టబడుతున్నాయి. యుద్ధ దినములో సైతం ఆయనను తప్పిస్తాడు. అది కనపడేటువంటిది యుద్ధంలో ఆ బాంబులు లేకపోతే ఆయుధాలు అనేవి. ఆయన అక్కడ తప్పేయటమే కాదు, మనుషుల మాటలు కొన్ని ఉంటాయి, మనుషుల మాటలు కొన్ని ఉన్నాయి. వాటి నుండి నిన్ను ఆయన దాచి పెడతాడు తన అంబుల పొదిలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. కొన్ని మాటలు ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ తిన్నాం. నెంబర్ 1, దేవుడు ఎలా దాచి పెడతాడు మనల్ని. బైబిల్ గ్రంథం 2వ రాజుల గ్రంథం, వేగంగా వెళ్దాం, టైం అయిపోతుంది. 7వ అధ్యాయం 1-2 వచనాలు. ఎలీషా కాలం అన్నది, ఆ కాలంలో జరుగుతున్న సందర్భాలు చాలా భయంకరంగా ఉన్నాయి. రాజుతో ఇట్లా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించు రాజు. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నపిండియు, రూపాయి 1కి 2 మానికలు ఎవలను అమ్మబడును అన్నాడు. నేను చెప్పే మాట జాగ్రత్త వినాలి. ఎప్పుడు చదువుతున్నాం అయినా వినాలి. రేపటికి ద్వారం దగ్గరే 1కి 1 రూపాయికి ఎవల పిండి, సన్నని పిండియు, మానికల ఎవరు కూడాను కనబడతాయి, పొందుకుంటారు ప్రజలు. రాజు దేవుడు సెలవిచ్చాడు ఈ మాట. రాజు నమ్మాడండి, ప్రజలు నమ్మారండి. అందులో ఒకడు లేచాడండి. ఒకడు ఉంటాడు ఎక్కడైనా సరే వెనక్కి తీసుకుపోయేవాడు. ఒకడు ఉంటాడు ఎవరైనా నెగిటివ్ గా ఆలోచించేవాడు. ఒకడేమో అందరూ పాజిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ లో తీసుకెళ్ళేదట అపవాదం ఉంటాడుగా. నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. నెగిటివ్ తనం. పాజిటివ్ గా వెళ్దామే ఉండదు, ఎందుకంటే విశ్వాసమే ఉండదు. విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు కూడా చూడక నమ్ముతాడు, చూసి నమ్మేవాడిని ఏమనాలి. అది అందులో ఒక అధికారి ఉన్నాడండి. అందులో ఒక మెయిన్ వ్యక్తి అంటున్నాడు, ఏమంటే లేచి నోరు తెరిచి అంటున్నాడు ఇలాగున, ఇదిగో ఆకాశమందు కిటికీలు దేవుడే తెరిచి ఇలాగ చేసిన ఇది ఎవరైనా సరే ఇది జరిగిద్దా? దేవుడే తెరిచి ద్వారాలను ఆయన ద్వారం దగ్గర పిండిలా ఇస్తుంటే ఇది నమ్మగలుగుతామా? ఇది నమ్మటం కుదరదు. దేవుడే తెరిచి ఇచ్చినా సరే నమ్మటానికి అవకాశం లేదు. దైవజనుడు అన్నాడు, నీవు కళ్ళారా చూస్తావు, నువ్వు తినవు. నాలుక అనేది దేవుని భయం లేకుండా చేస్తుంది కొన్నిసార్లు. బైబిల్లో 6వ అధ్యాయం, ఇదే రాజుల గ్రంథం 25వ వచనం తెరవండి వేగంగా. ఏం జరిగిందండి? చదవద్దు. ఏం జరిగిందండి? అసలు కారణం ఏంటండి? భయంకరమైనటువంటి కరువు ఉంది దేశంలో. షోమ్రోనులో గొప్ప క్షామం కలుగుతా ఉంది. గాడిద తలకాయ ఏమో 50 రూపాయలు కలుగుతున్నారు. ఆ రోజులో 50 అంటే ఎట్టుండాలి? 50 రూపాయలకి ఏమండి? 1981లో మనం ఉన్నటువంటి ఈ స్థలం ఎంతంటే 500 రూపాయలు. 500 అంటే అప్పట్లో వాళ్ళ శాలరీలు దాని తగ్గట్టుగా అదే 5 years గురించి ఎకానమిక్ పరిస్థితిని బట్టి ఇప్పుడున్నటువంటి శాలరీ ఇప్పుడున్నటువంటి 50 రూపాయలకి గాడి తలకే దొరుకుతుంది. పావురపు రెట్ట
చెట్ట ఫుల్ కాదు, మళ్ళీ అరపావు. అది ఎందుకో తెలుసా? 5 రూపాయలు కనబడుతుంది. చిన్న విషయం కాదు ఇది. ధనికులు తినాలి. ఆ రోజుల్లో ఉన్న ధనికులు అయితే తినగలుగుతారు, దాన్ని కూడా మిగతా వాళ్ళు కష్టమే కదా. ఎందుకంటే దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెలుపడికి వెళ్ళడానికి లేదు, ఎవరు లోపలికి రావడానికి లేదు. దేశం చుట్టూతో కూడాను 24 వచ్చింది చూస్తారు మీరు. రాజు అయినటువంటి బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చి షోమ్రోను ముట్టడి చేశాడు. చుట్టూతా కూడా సైన్యం ఉంది. లోపల చూస్తేనేమో ఒక వర్షం చిరుకు లేదు, కరువు ఉంది. దేశం అంతా కూడా కరువుతో ఉంది, పంట పండట్లేదు. ఇప్పుడు చెప్పు, అసలు పంటలే పండట్లేదు. పక్కూరు దేశము, పక్క రాష్ట్రం, పక్క దేశాలకు పోదాం అనుకుంటేనేమో ఆ అనుభవం లేవు. ఇప్పుడు ఇల్లు చెప్పేవారు, ఇల్లు చంపేస్తారు వాళ్ళు. పంట పండించుకొని తిందామా అంటే పంట పండదయ్యే, నీరు దొరకదయ్యే. అందుకు ఈ అధికారి అన్నాడు, దేవుడే ఆకాశం నుంచి ద్వారాలు తెరిచి కిటికీ తెరిచి ఇలాగూ చేసిన ఇది ఎలా జరిగింది? ఈ మాట నన్ను హత్తుకుంది. ఎన్నో రీతిలో చెప్పుకున్నా కానీ ఇది ఎలా జరిగింది? నా దేవుని మాట ఇప్పుడు నీ హృదయంతో మాట్లాడుతుంది. రేపు నీ జీవితంలో కార్యం జరుగును. అవిశ్వాసం కలిగేటువంటి హృదయం అంటది, ఇది ఎలా జరిగింది? ఇది లేదు కదా, ఇది అవ్వదు కదా, ఇంత సహాయం లేదు కదా, ఎలా జరిగింది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నాలుకకు దేవుని అంటే భయం లేదు. లోపడలా, ఇది లోపడలేదు. అరే నా దేవుని మాట అన్నాడు ఆయన. ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఇది దేవుని మాట రాజా అన్నప్పుడు లోబడిపోయాడు రాజు కూడానండి. మరి ఈ వ్యక్తి కూడా లోపడాల నాలుక. చాలా మంది కళ్ళ ముందు కనబడితే కానీ మాట్లాడలేము. నీ కంటికి కనపడితే కానీ దేవుడిచ్చిన స్తోత్రం అని చెప్పు. నీ కంటికి కనపడని దాని గురించి నువ్వు విశ్వసించు అంటాడు దేవుడు. నీ కంటికి కనపడదని నువ్వేమనుకుంటావు? ఇది అసాధ్యం అనుకుంటావు. దేవుడు ఏమంటాడు? ఇది సాధ్యం. నువ్వు నమ్మికించు, సమస్తము దేవునికి సాధ్యం. ఇది ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, ఇది ఐగుప్తు నుంచి కానానుకు మీరు బయలుదేరి వెళ్తారు. అది పాలు తేనె ప్రవహించే దేశం. ఇది అసాధ్యం, ఇది సాధ్యం. మీరందరూ బయలుదేరి వెళ్తారు. పగలనుకుంటున్నారు మీ జర్నీ. కాదు, రాత్రి. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. నీ ఆలోచనతో దేవుని ఆలోచనతో ఎలా టైప్ చేసుకుంటావు? చిన్న బుర్రతో ఆకాశం అంతా సృష్టించినటువంటి దేవుని ఆలోచనకి ఎలాగా స్థిరపరచుకుని ఆలోచిస్తాం మనం. మనిషి యొక్క ప్రయాణం అనేది ఎలాగనే చేయాలి. అందరూ పగటి కాలమే చేశారు, రాత్రులు చేయలేదు. కానీ దేవుని ఆలోచన ఇప్పుడు రాత్రి ఆయనే అగ్ని స్తంభమై నడిపించబోతున్నాడు. వీరు గుర్తించలేదు, ప్రయాణం చేయించాడు. దారిలో వారందరూ కూడా వెళుతుంటే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు కూడా వారి బంగారాన్ని అందరూ వెలిగించి పంపించారు. ఒక చిన్న సమస్య సముద్ర రూపాన్ని కనపడగానే వెంటనే ప్రజల్లో ఒకడన్నాడు, అక్కడే నయం అని మొదలెట్టాడు. నెగిటివ్ క్యాండిడేట్ గుర్తుపట్టండి. ఎవరైనా అలా మాట్లాడితే, అది నీ ఇంట్లోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ బంధువుల కుటుంబంలోనైనా, సకలనైనా సరే. సో నెగిటివ్ థాట్ అది వచ్చింది అంటే అపవాది వారిలో పనిచేస్తున్న అర్థం. కారణం మన దేవుడు ఒక మాట చెప్పాడు, అది పాజిటివ్ థాట్. ఆయన అందరికి చేరుదాం అన్నట్టు అందరికి చేరుదామంటే చేర్చేవాడే నీతో ఉన్నాడు. నువ్వెందుకు భయపడతావు? తీసుకొని వెళ్దామంటున్నాడు ఆయన. నిన్ను కనానికి పంపిస్తాను చెప్పింది ఆయన. మొట్టమొదటిగా ప్రారంభమైపోయింది. అందరూ ఆ పాటను పట్టుకున్నారు. అక్కడ నయం, అక్కడే నయం, సమాధులు ఉంటాయి.
సమస్యలో పక్కకు పోలేదు, సమస్యను మార్గం చేసి నడిపించారు. ఎన్నో మార్లు చెప్పుంటాను నేను. సమస్య ఎప్పుడు పక్కకు పోదు. దేవా ఈ సమస్య తీసే, ఈ అప్పుది నో. సమస్యను మార్గం చేస్తాడు, శోధనలో తప్పించుకొని మార్గం చేస్తాడు. మీకు అలసిపోయారు, ఆయన తెలీదు మంచినీళ్ళు పెట్టాలి, మినరల్ వాటర్ పెట్టాలని. నువ్వు అలసిపోయావు తెలీదు, ఎందుకంటే నువ్వు పాటలు పాడావు ఆ మధ్యలో. యెహోవాను గానం పాటలు భలే పాడావు. ఆ 15 అధ్యాయం నువ్వే, నీ పాటే. పాడిన వాళ్ళు అలసిపోయారో తెలీదు. అక్కడికి వెళ్ళగానే నీళ్ళు చేదైపోయి చేదు బాబాయ్ మళ్ళీ ఎదకు. ఎప్పుడు జీవితం వెనకున్న దాన్ని గుర్తు చేసుకుంటా ముందేసుకుని తోకుంటా ఉంటారు కొంతమంది. 20 సంవత్సరాలు జరిగిపోయింది, దాన్ని ఎక్కడో జరిగిపోయింది, ముందేసుకుంటా తోకు. అప్పుడు పునాది ఏమైంది? నీ ఫౌండేషన్ నువ్వే పాడు చేసుకుంటున్నావు. తోకోవడం వల్ల ప్రయోజనం లేదు. దేవుడు అంటున్నాడు దాన్ని పూడ్చి వేసి సమానంగా ఆయన నడిపించేవాడు. ఆమేన్. ఎక్కడ ఓటు తేవాలో, ఎక్కడ దాన్ని చక్కగా సమాంతరం చేయాలో అని తెలుసు. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక సందేహం చేత అపవాది వెనక్కి లాక్కెళ్తున్నాడండి. చాలా మంది హృదయాలు దేవుని సన్నిధికి వస్తున్నాయని కానీ సందేహం. మోషే అంటున్నాడు, అలాగే ఏలియా కూడా అన్నాడు, ఎంతకాలం మీరు 2 తలంపులతో ఉంటారు. ఫరో, ఎంతకాలం మీరు 2 తలంపులతో ఉంటారు అన్నాడు కర్మేలు పర్వతం మీద ఏలియా. 2 తలంపులతో వస్తావు, అయ్యిద్దా అవదా, జరిగిద్దా జరగదా. కొంతమంది అయితే మైండ్లో ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ప్లస్ కొట్టేసుకుని వచ్చేస్తారు. ఇక నువ్వు ప్లస్ కొట్టుకుంటే ఇంకెందుకు? ఇక అలా అంతే. నీ నాలుక జీవం మరణం ఉంది ఇందులో. దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకు 2 పదాలు వచ్చండి. పౌలు అంటున్నాడు సంఘంతో చెప్తూ, కొరింథీ సంఘంతో, ఆయన అవును ఆమేన్ అని దేవుడు అయి ఉన్నాడు. చెప్పండి ఇప్పుడు గట్టిగా నాకు. హల్లెలూయా కాదు, అవును ఆమేన్ చెప్పు. అవును ఆమేన్. ఆమేన్ అంటే జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ నోటి నాలుక సగం దూరం తీసుకుంది. బుద్ధి ఉంటుందండి. నోటి కాడికి వచ్చింది పోయింది, నోటి కాడికి వచ్చింది జరగట్టు, నోటి కాడికి వచ్చింది. నాలుక టంగులూజు, టంగు స్లిప్. నాలుకండి మామూలు కాదు ఇది. నాలుక ప్రభావం అలాంటిది. ఆయన మానడు అని అంటూనే ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఆయన ఏమంటాడు? 2 వచ్చు డైలాగులు. చెప్పండి ఇప్పుడు. ఆమేన్. ఎవరు చెడగొట్టుకుంటున్నారు? ఎవరు చెడగొట్టుకుంటున్నారు? మన నాలుక. మన హృదయం ఏది ఆలోచించునో చించిందంతా బయటికి ఏమైంది? కక్కింది. 4 రూపాయల. సందేహంతో రావద్దు, సందేహంతో నువ్వు అడగద్దు. నువ్వు అడిగేది దేవుని ఎప్పుడు సందేహంతో అడగద్దు, సందేహంతో రావద్దు. నీ సందేహం పక్కన పెట్టు. ఆయన చేస్తానన్నాడు, చేసి తీరుతాడు. ఎన్ని సంవత్సరాలు వాగ్దానం ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అంటే ఇచ్చాడు, అంతే. జరిగిద్ది అంటే జరిగిద్ది, అంతే. నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఏముండదు. నీకు నాకు ఒకటే, ఇద్దరికి. ఈయన అంటున్నారండి 2వ రాజులు 7వ అధ్యాయం 17వ వచనానికి వద్దాం. 2వ మాటలు విందాం. ఇప్పుడు టైం అయిపోతుంది. వచ్చే వారం కూడా ధ్యానం చేద్దాం. అడిగినప్పుడు నోరెలా పెట్టి చూడబాకండి. ఇంకా ఏం చెప్పానో మనసులో పెట్టుకోండి. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్లో నోట్బుక్ తీసి రాయండి, పుస్తకాలు.
7వ అధ్యాయం 17వ వచనం. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుడి ఎదుకు వచ్చినప్పుడు దైవజనుడు అతనితో చెప్పిన మాట ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కిడి చేత అతడు మరణమాయెను. దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. సేవకుడు చెప్పిన మాట నెరవేర్చే దేవుడు ఆయన. అధికారితో ఒక మాట చెప్పాడు, నువ్వు కన్నులారా చూస్తావు. చూసాడా? నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని అనుభవించమన్నాడు. అంతే, అయిపోయింది. దేశంలో కరువులు వచ్చాయి. దేశమంతా కరువు, నీళ్ళు లేవు, ఒక పంట ఎక్కడ పండలేదు, ఎవరు ఒక అరెకరం వేయలేదు. వెలుపడికి పోదామంటేనేమో శత్రువులు ఉన్నారు దేశం చుట్టూతా, బయటికి పోలేరు, చచ్చిపోతారు. ఇలాంటి వ్యక్తికి ఎలా జరుగుతుంది? ఎలా జరిగింది ఇది? ఇప్పటికిప్పుడు విత్తనాలు తీసుకొచ్చి వేసినా ఆ పంట రావాలంటే కొంత సమయం పట్టింది. అంతకాలం మనం బ్రతుకుతామా, చచ్చిపోతామా? కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్కు ఆయన నాలుగు ద్వారా తన సేవకుల నోటి నుంచి మాట్లాడుతున్నాడు. ఏమిటి అనగా, రేపటి దినకు ద్వారం తెరవబడుతుంది. అది మీ ద్వారం ఎదుటినే ఆహారము పంచబడుతుంది. ఆయన ఏమి చెప్పాడో అది చేసే దేవుడు, చెప్పింది నెరవేర్చువాడు. చివరి మాటగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచన భాగం తొందరగా. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది మరలా నాకు అనుకూలమైనదిగా నెరవేర్చును. నేను పంపిన కార్యాన్ని ఆయన సఫలము చేయను. ఆమేన్. దేవుడు ఇప్పుడు మీకు వాగ్దాన పూర్వకంగా చెప్తున్నారు, ఇది మీ జీవితంలో జరుగును గాక. ఏ వాగ్దానం మీరు పట్టుకున్నారో, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కష్టము, ఇది అసాధ్యము, ఇది మారరు, వీళ్ళింతే, వాళ్ళంతే, మా పరిస్థితులు ఇంతే, మా ఆర్థిక స్థితి ఇంతే, మా కుటుంబ వ్యవస్థ ఇంతే, మేము అసమాధానంగా ఇలా జీవించాలి, సమాధానం దొరకదు, ఇంతే అంటే నువ్వు అనుకుంటున్నావు. నా దేవుడితో మాటలు తెలియపరిచాడు, ఇలాగున జరుగును, సఫలము చేయు కార్యము మీ యొద్దకు వచ్చును. ఆమేన్. నిన్ను విడిపించదును అన్నాడంతే. ఆమేన్ చెప్పు. ఆయన నిన్ను విడిపించి కార్యం జరిగించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. ఎవరు రాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సీనియర్టీ, ఏ డాక్టర్ అయితే సరే లాస్ట్ స్టేజ్, మా దేవునంత దేవుడే అంటాడు. దేవుడే, ఆయనే స్వస్థపరచు దేవుడు. నేను ముదిన వచ్చే వరకు చక్కబెట్టేవాడు నేనే. వాళ్ళెవరో చూస్తారు, వీళ్ళెవరో చూస్తారు అనుకోవద్దు. చూసేవాడు ఒక్కడే, ఆయన యేసు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మనుషుల వల్ల కలిగి నోటి మాట చేత నేను దాచిపెడతాడు. మీ మీద కనపడకున్నటువంటి ఆయుధాలు, వెపన్స్ విపడుతున్నాయి. మీరు వెళ్ళినప్పుడు మీ వెనకాతల కొన్ని మాటలు వారందరూ నోటితో స్తుతిస్తున్నారు, కానీ శాపాలు కూడా పెడుతున్నారు. నా దేవుడు అంటున్నాడు, నీ నాలుక ద్వారా, ఎవరి నాలుక ద్వారా మాట్లాడని ఏదైనా జరగదు, ఏ ఆయుధము నీ కుటుంబం మీదకి వర్ధన లేకుండా చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం, అందరూ లేచిపోండి.